చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య ఈ లోకానికే కాదు ముల్లోకాలకు ఆయన సర్వశక్తిమంతుడు దేవుడై ఉన్నాడు. ఆ దేవుని మాటలు వినగలిగిన కృపను మనకు దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. నమ్మదగిన దేవా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు తండ్రి. ఈ సమయముని అవకాశమును బట్టి వందనాలయ్యా. ఎన్నో కోట్ల ప్రజలు ఈ లోకంలో ఈ క్షణాన ఈ సమయాన్ని ప్రభువా చూడలేకపోయినారయ్యా. మీ కృప, మీ దయ, మీ కాపుదల మమ్మల్ని ఇంకనూ బ్రతికించచ్చు. నీ సన్నిధిలో ప్రభా, నీ రాజ్య వారసుల మగుటకు, నీ సన్నిధికి మేము చేరుటకు, ఈ లోక సంబంధమైన శోధనలను, కష్టాలను, శ్రమలను మీలో మమ్మను బలపరచుటకు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినారు తండ్రి. స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి అయినా నీ స్వరమును మాకు వినిపించండి తండ్రి యొక్క మాటలను క్రీస్తు యొక్క మాటను పరిశుద్ధాత్మ ద్వారా మాకు వినిపించగలిగిన త్రియేక దేవ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. మీ సహాయముతో తండ్రి ప్రభువా మమ్మను బలపరచండి అయ్యా. మాకు తోడై ఉండి మాకు నెమ్మదినిచ్చే తండ్రి, మీ స్వరమును మాకు వినిపించమని, నన్ను మరుగు చేసి నీవై ఉండి మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవ నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ కృతజ్ఞతలు అర్పిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుడు ఏర్పరచుకొనిన బిడ్డలట తన సన్నిధిలో దివారాత్రములు మొరపెట్టుకొనిచుంటుండగా దేవుడు వారికి న్యాయము తీర్చడా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇదే లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. 11వ అధ్యాయము 5వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్యమును మనకు ఏ రకంగా వివరించాలని ఆశపడుతున్నాడో ఒకసారి గమనించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక స్నేహితుడు వెళుతూ మార్గం మధ్యలో ఉన్న తన స్నేహితునికి వెళ్ళి అడిగినాడట, నేను ఆకలిగా ఉన్నాను, నాకు 3 రొట్టెలు బదులుగా ఇవ్వవా అని తన స్నేహితుని అర్ధరాత్రి వేళ తలుపు తట్టి అడుగుచున్నట్లుగా చూస్తున్నాం. మరి అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో ఆ స్నేహితుడు చెబుతున్న మాట వినండి. అతడు నన్ను మాటికి తలుపు తట్టి అడుగుతున్నందును బట్టి నా పిల్లలు పడుకున్నారు, నేను లేచి ఇవ్వలేనని ఆయన చెప్పలేడు. ఎందుకంటే అడుగుతున్నది ఎవరు? తన స్నేహితుడు. ఆయన ఏ పరిస్థితిలో ఉండి ఆ అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు తడుతున్నాడో మరి అనే కంగారు ఆలోచన ఆ స్నేహితునికి ఉంటుంది. అతను ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వచ్చింది తన స్నేహితుడు కాబట్టి ఆ వచ్చిన పరిస్థితి కూడా అర్ధరాత్రి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ సందర్భంలో ఏ పరిస్థితిలో అతను ఉన్నా కానీ లేచి తనకు కావలసినవన్నీ సమకూరుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది యోహాను సువార్తలో, తన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో దేవుడు వారి స్నేహితుడై ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇగో ఒక స్నేహితుని కోసము ప్రాణము పెట్టువాని కంటే గొప్పవాడు ఎవడున్నాడు? అయితే నేను మీకు ఆజ్ఞాపించినవి చేసిన ఎడల నేను మీ స్నేహితుడనై ఉండుదునని దేవుడు సెలవిచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మాట ఏంటంటే, ఆయన యొద్దకు వెళ్ళి మనము తట్టినప్పుడు
మన పరిస్థితుల గుండా, మన కష్టకాలము గుండా, మన ఇబ్బందుల గుండా, అది ఏ సమయమైనా సరే మన పరిస్థితుల గుండా ఆయనకు వెళ్ళి మనము మొరపెట్టుకున్నప్పుడట, ఆయన తలుపును తట్టినప్పుడట, ఆయన తప్పక తలుపులు తెరుస్తాడట. తప్పక తలుపులు తెరిచి మనం అడిగినటువంటి ఆ అవసరతను సమకూరుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. సమకూర్చకుండా ఆయన ఉండలేడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అతను తన స్నేహితునికి కావలసినవన్నీ సమకూరుస్తాడట. ఇదే వాక్యము ఇందాక మనం చదువుకున్నాం, లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివరాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చుకుండునా. తప్పక ఆయన న్యాయము తీరుస్తాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న వారికి ఆయన ఎడము చేయడండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, నాకు మొరపెట్టుకొనుము, నేను మీకు ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన బదులు ఇచ్చే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. మరి ఇదే సందర్భము గుండా కొంతమంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి మొరపెట్టుకొని పొందుకున్నవారే, ఆయన వైపు చేతులెత్తి పొందుకున్నవారే, ఆయన వైపు కన్నులెత్తి పొందుకున్నవారే. ఏ పరిస్థితి అయినా సరే, ఏ సందర్భం అయినా సరే ప్రభు వైపు కన్నులెత్తినారు, ఆయనకు మొరపెట్టుకున్నారు, ఆయన వారికి దయచేసినాడు. దావీదు మహారాజు సెలవిస్తున్నాడు, 121వ కీర్తన ప్రతి పాప, శాప, భయము, భీతి, కలవరము నుండి రక్షించేది కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. నేను చాలాసార్లు చాలా కలవరముల గుండా, చాలా పరిస్థితుల గుండా, ఎటుతోచని పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించినప్పుడు నిజంగా ఆయన సమాధానము, ఆయన ధైర్యమునిచ్చి నన్ను బలపరుస్తూ ఉంటాడండి. ఎన్నో విషయాల్లో చిన్నదాన్నైనప్పటికీ ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడటం దేవుడు నాకు నేర్పించాడు. ఆయనే నాకు సహాయం అని ఆయన నాకు నేర్పించాడు. ఆయన తప్ప నాకు సహాయం ఎవరు లేరని ఆయన నాకు చెప్పాడు. నేను అదే రకంగా దేవుని పైన ఆధారపడటం నేర్చుకున్నాను. ఆయన నుండే నేను సహాయం పొందటం నేర్చుకున్నాను. నిజంగా నా జీవితంలో ఏది ఉన్నా లేకున్నా అది కేవలము దేవుని కృపనే. నేను ఇంతవరకు నిలిచున్నానంటే అది దేవుని కృపనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వైపు కన్నులెత్తడం మనం నేర్చుకుందాం. ఆయన వైపు చేతులు చాపడం నేర్చుకుందాం. ఆయనకు మొరపెట్టడం నేర్చుకుందాం. ప్రార్థించాను కదా, ఇంకా ఎందుకు జరగట్లేదు? ప్రార్థిస్తున్నాను కదా, ఇంకా ఎందుకు రావట్లేదు? ప్రార్థిస్తున్నాను కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మాటికి అడిగినాడట. దివారాత్రములు విసుగక ప్రార్థించినాడట. విసిగిపోతాం మనం కొన్నిసార్లు. ఏంటి ప్రభువా, ఎందుకు ఇంకా జరగట్లేదు? ఏంటి ప్రభువా, ఎందుకు ఇంకా అవ్వట్లేదు? ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని సమయం, ఇంకెంత కాలం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయానికి ఒక సందర్భం పెట్టాడండి. ఆయన సందర్భంలో ఆయన జరిగించే కార్యములు మరి ఎవ్వరు కూడా వాటిని కూల్చలేరు, ఎవరు కూడా దాన్ని తీసుకొని పోలేరు. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము దేవుని పైన విశ్వాసం ఉంచి ఆయన వైపు కన్నులు చాపి ఆయన వైపు చేతులు ఎత్తి మనం ఆయనకు మొరపెట్టుకోవాలి. దావీదు చెప్తున్నాడు, నేను ఆయనకు మొరపెట్టుకున్నాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు, అన్ని విషయాల్లో మనకు తోడై ఉండే దేవుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా అదే విషయంలో దేవుని సన్నిధిలో పొందుకుందండి. ప్రతి ఏటకి 1వ వచనం నుండి చదువుదాం. 121వ కీర్తన 1వ వచనం. దావీదు మహారాజు సెలవిస్తున్న మాట, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు కన్నులెత్తి ఆయన మొరపెట్టుకుంటున్నాడట? దేవుని వైపు, కొండల తట్టు ఆయన కన్నులెత్తుచున్నాడట. ఆయనకు సహాయము ఎక్కడి నుండి వచ్చునంటే ఆయన దగ్గర నుండే ఆయనకు సహాయము వచ్చునని మరి దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి మొరపెట్టుకుంటున్నాడంటే
కొండల వైపు ఉన్నవాని, ఆకాశము వైపు కన్నులెత్తిన ఆ దేవాతి దేవుని, ఆకాశము వైపు కన్నులెత్తినప్పుడు ఎవరైతే అక్కడ ఉంటారో ఆ దేవుణ్ణి ఆయన మొరపెట్టుకుంటున్నారు. దావీదు చెబుతున్నాడు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆ దేవుని వలననే నాకు సహాయము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే దావీదు సెలవిస్తున్న మాట ఒకసారి 2 సమూయేలు 27వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. 2 సమూయేలు 22వ అధ్యాయము 17-18. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఈ సందర్భము ఎక్కడ చెబుతున్న మాట? దావీదు ఏ సందర్భంలో ఈ మాటలు చెబుతున్నాడు అంటే, మొదటి వచనం ఒకసారి చదువుదాం. 2 సమూయేలు 22 మొదటి వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను. ఏ సందర్భంలో దావీదు ఈ మాట పలుకుతున్నాడంటే, సౌలు చేతిలో నుండి, మహాభయంకరమైనటువంటి బలవంతుల చేతిలో నుండి, పగవారి చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి, తనకంటే బలిష్ఠులైన వారి చేతుల నుండి దేవుడు తనను విడిపించినందును బట్టి దేవునికి ఆయన స్తోత్రగానము చేస్తున్నాడట. ఏమని సెలవిస్తున్నాడు? ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశులలో నుండి తీసెను. ఆకాశము వైపు తన కన్నులను చాపినాడు, ఆకాశము వైపు తన కన్నులెత్తినాడు దావీదు, ఆకాశము వైపు తన చేతులను ఎత్తినాడు దావీదు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎవరు? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆపత్కాలమున నేను ఆయనకు మొరపెట్టుకొందును, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. దేవుని వైపు కన్నులెత్తి, దేవుని వైపు చేతులెత్తి మొరపెట్టుకున్నప్పుడు దేవుని హస్తము, ఆకాశము నుండి ఆయన హస్తము వచ్చి మహాజలములో నుండి పైకి లేపినదట దావీదును. ఎంత గొప్ప విషయం అండి! ఆయన వైపు కన్నులెత్తినప్పుడు ఆయన హస్తము చాపి ఆ భయంకరమైన పరిస్థితులలో నుండి దేవుడు దావీదును కాపాడినాడట, దేవుడు దావీదును రక్షించినాడట. ఈరోజు నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నామో నాకైతే తెలియదు. మీరందరూ జాయిన్ అయిన వారు ఎట్టి పరిస్థితుల గుండా వెళుతున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, మాటి మాటికి నన్ను అడిగినప్పుడు నేను వారికి న్యాయము తీర్చకుందునా, మాటి మాటికి వారు నన్ను తలుపు తట్టినప్పుడు నేను లేచి వారికి ఇవ్వకుందునా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వి మే సర్చింగ్ ఫర్ అదర్ హెల్ప్స్, మనం వేరే వేరే సహాయాల కోసం వెతుకుతున్నామేమో, వేరే వేరే వాటిని ఆశ్రయిస్తున్నామేమో, వేరే వేరే వాటి మనుషుల వైపు మన కన్నులను ఎత్తి ఆశ్రయిస్తున్నామేమో. వీరు నాకు సహాయము చేయొచ్చు, వారు నాకు సహాయము చేయొచ్చు, వీళ్ళ నుండి నాకు సహాయము రావచ్చు అని మన కన్నులను అన్యజనుల వైపు లేదంటే ఇతరుల వైపు మన కన్నులను ఎత్తి ఆశగా ఎదురు చూస్తున్నామేమో. కానీ ఎవరి నుండి మనకు సహాయము రాదండి. మన నిరీక్షణ వ్యర్థమైపోతుంది. మన కళ్ళ నుండి కన్నీళ్ళే రాలుతాయి, కానీ మన కన్నీటిని తుడిచివాడు ఎవ్వరు కూడా ఉండరు. కేవలము ఆకాశము వైపు ఎత్తి మన కన్నులను ఎత్తి ఆయన వైపు కన్నీరు కారుస్తూ మన చేతులను ఎత్తి మొరపెట్టుకున్నప్పుడంట దేవుడు తప్పకుండా మనకు కావలసిన సమకూరుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యము ఏనాడు నిరార్థకము కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. వాగ్దానం ఇచ్చిన వాడు మరువడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు రాత్రికాల సమయమున దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్న మాట ఏంటంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నా వైపు నీ చేతులు చాపము, నా వైపు నీ కన్నులెత్తుము, నేను నీకు సహాయము చేస్తాను.
దిక్కుతోచని పరిస్థితిలో మోషే వెనకాల నుండి మహాభయంకరమైన ఐగుప్తు సైన్యం అండి, వారి రథములే ఎంత గొప్పవని ప్రపంచవ్యాప్తముగా చెప్పుకునేటువంటి పరిస్థితులు. ఆ మహా గొప్ప సైన్యముతో మరి ఫరో సైన్యం అంతా, ఐగుప్తు సైన్యం అంతా మోషే జనాంగమును, ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి వచ్చినప్పుడు ఈ పక్క కొండలు, వెనక మట్టుకేమో శత్రువులు, ముందు చూస్తే ఎర్ర సముద్రం, నడి మధ్యలో ఇరుక్కుపోయారు వీరు. ఎక్కడ నుండి సహాయము వీరికి వచ్చే ప్రసక్తే లేదు. భయపడిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. మోషే, మాకు అక్కడ అన్నము దొరకదనా, మాకు అక్కడ ఏది దొరకదని మమ్మల్ని ఈ మధ్యలోనికి తీసుకొచ్చి చంపించాలని చూస్తున్నాం అన్నప్పుడు మోషే తన కన్నులను ఆకాశము వైపు చాపాడు. మోషే తన చేతులను ఆకాశము వైపు చాపాడండి. దేవుని సహాయము ఆకాశము నుండే వచ్చింది, కానీ మరి ఎక్కడ నుండి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, దావీదు చెబుతున్నాడు, ఆకాశము నుండి ఆయన చేయి చాపి మహాజలములలో నుండి ఆయన నన్ను బయటికి తీసుకుని వచ్చాడు. నన్ను లేపుకున్నాడు ఆయన, నన్ను రక్షించున్నాడు ఆయన. నన్ను రక్షించేది ఆయన మాత్రమే, నన్ను విడిపించేది కేవలము దేవుడు మాత్రమే. ఎల్కానా మరి తనను తీసుకొని మందిరానికి వెళ్తున్నాడు, కానీ ఆమెలో సమాధానం లేదు, ఆమెలో శాంతి లేదు. వెళ్ళినప్పుడల్లా కన్నీరు కార్చి వస్తుందే, కానీ ఎక్కడ నుండి ఆమెకు సహాయం దొరకట్లేదు. చెబుతున్నాడు ధైర్యపు మాటలు, లోకరీతిగా భర్తగా తన ధైర్యాన్ని చెబుతున్నాడు, కానీ నేను నీకున్నానని ధైర్యం ఇస్తున్నాడు, కానీ ఆమెకు అది సరిపోవట్లేదు. ఆమెను అది తృప్తిపరచట్లేదు, ఆమెకు అది ధైర్యం ఇవ్వట్లేదు. ఎందుకంటే బాధ గుండా వెళుతున్నది ఆమె, ఆ పరిస్థితి గుండా వెళుతున్నది ఆమె. తనకి ఇప్పుడు ఓదార్చాలంటే ఆ సహాయము, తాను మొరపెట్టుకునేటువంటి ఆ మొరను తనకు సహాయము చేయాలి. తను ఏ అవసరతలు అయితే ఉందో ఆమెకు ఆ సహాయాన్ని చేయాలి, ధైర్యముని ఇవ్వాలి. ఈరోజు నేను ధైర్యపరిస్తే కేవలం నేను మాటల చేత ధైర్యపరచగలను, ఏడవకండి, కన్నీరు కార్చకండి అని ఈ మాత్రం నేను చెప్పగలను, కానీ నేను సహాయం చేయగలను, మీకు కావలసిన అవసరత నేను తీర్చగలనని నేను చెప్పలేను. ఎందుకంటే అది నా ద్వారా కాదు, ఏ మనిషిని ద్వారా కూడా కాదండి. ఎప్పుడైతే ఆమె మందిరములోనికి వెళ్ళి తన కన్నీటిని ధారలుగా కార్చి తన దుఃఖమును అంతా, తన లోపలున్న బాధను, తన లోపలున్న ప్రతి విషయాన్ని ప్రభు సన్నిధిలో ఆమె కుమ్మరించుకుంది. ఆయన సన్నిధిలో ఆమె మొరపెట్టుకుంది. ప్రభువా, ఆమె ఒకసారి ఏ విధముగా, ఎంత అద్భుతముగా దేవునికి మొరపెట్టుకుందో ఒకసారి చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు 1 అధ్యాయము 11వ వచనం 10 నుంచి చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలాయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనిచుంటినా. నేను దేవుని వాక్యము సెలవిస్తుంది, హన్న ఏ విధముగా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందో. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఆమె చెబుతుంది, బహు కోపముతో, దుఃఖముతో, బాధతో
నేను యెహోవా సన్నిధిలో మొరపెట్టుకుంటున్నానని చెప్తుంది. కొన్ని పరిస్థితులు మనకు మించిపోతాయండి. ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెంత కాలమయ్యా, ఇంకెన్ని రోజులు ఈ పరిస్థితి? కాకపోతే మనం అప్రోచ్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది. ఆమె ఇన్ని రోజులు వచ్చింది కానీ ఏనాడు మందిరంలోనికి వెళ్ళి మొరపెట్టుకోలేదు. ఈసారి ఆమె పరిస్థితి వేరైపోయింది. ఆమె ప్రార్థించే స్థలం మారిపోయింది. ఆమె దుఃఖపడే స్థలం మారిపోయింది. ఆమె వేడుకునే స్థలం మారిపోయింది. ఇన్ని రోజులు తన భర్త దగ్గర కన్నీరు కార్చుతూ వస్తుంది, మందిరానికి వస్తుంది కానీ, దేవుని సన్నిధికి వస్తుంది కానీ ఏ రోజు మందిరం లోపలికి రాలేదు. ఇన్ని రోజులు తన పరిస్థితిని బట్టి తన చుట్టుపక్కల వాళ్ళతో చెప్పుకుంటున్నది, భర్తతో చెప్పుకుంటున్నది. కానీ ఈసారి మాత్రము యెహోవా సన్నిధికి వచ్చి ఎలా మొరపెట్టుకుంటుందంటే, నీ సేవకురాలనైన నా ఎడల కటాక్షము చూపుము, నీ సేవకురాలనైన నా ఎడల మరొక జ్ఞాపకము చేసుకో ప్రభువా. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుంది. తన ఆత్మను కుమ్మరించిందట, తన బాధను కుమ్మరించిందట, తన పరిస్థితిని కుమ్మరించిందట ప్రభు సన్నిధిలో. చూస్తున్నటువంటి సేవకుడు, దైవ సేవకుడు, యాజకుడు అయినటువంటి ఏలి, ఈమె ఏంటి ఇంత కన్నీరు కారుస్తుంది, తాగేసి వచ్చింది అనుకున్నాడట. నిజంగా తాగిన వాళ్ళకు భలే కన్నీళ్ళు వస్తాయండి. మా నాన్న ఒక మాట చెప్తా ఉండేవాడు. ఒక చనిపోయిన దగ్గరట ఏడవాలి కదా, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీ వెళ్ళి శోకాలు పెడుతుందట కానీ కళ్ళకించి నీళ్ళు వస్తలేవట, ఏడుస్తుందట కానీ కళ్ళకించి నీళ్ళు వస్తలేవట. ఇషి పాడుగాను కళ్ళకించి నీళ్ళే వస్తలేవు, చూస్తే వేరే వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది, బాగోదు కదా అని వెనకకెళ్ళి మనకు తెలిసిన ప్రకారము అన్నిలో వారి సాంప్రదాయాల ప్రకారము చావుకు వచ్చిన వాళ్ళకి కళ్ళు తాగిపిస్తారు. మంచిగా సాటుకెళ్ళి, గుడిసె సాటుకెళ్ళి కళ్ళు తాగేసి వచ్చి బాగా భయంకరంగా కన్నీళ్ళు కారుస్తుందట. ఇంతవరకు ఆమె కన్నీళ్ళే రాలేదు. ఎప్పుడైతే కళ్ళు తాగేసి వచ్చిందో కన్నీళ్ళు దారాలు కారుతున్నాయట. దేవుని బిడ్డలారా, ఏలి కూడా అలాగే అనుకున్నాడట, ద్రాక్షరసం తాగొచ్చి కన్నీళ్ళు కారుస్తుందని. కానీ ఆమె చెబుతుంది, లేదు లేదు సేవకుడా, నేను మత్తును తీసుకొని కన్నీళ్లు కార్చట్లేదు. చాలామంది ఉత్తుత్తి కన్నీళ్లు కారుస్తారండి. దేవుడు చెబుతున్నాడు, నీ ఉత్తిత్తి కన్నీళ్ళు నన్ను ఏమాత్రం కరిగించు. ఉత్తిత్తి కన్నీళ్లు కార్చకండి. చేసే క్రియలు చేసుకుంటూ, గడిపే జీవితాన్ని గడుపుతూ, లోకానుసారముగా జీవిస్తూ, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయంటే దేవుడు ఎక్కడి నుండి చేస్తాడు? దేవుడు అంటున్నాడు, నీ హృదయమును నా యొద్ద కుమ్మరించు. సమస్తమును ప్రభు చెంత మనం పెట్టాలండి. మన జీవితాన్ని పెట్టాలి. మనం వెళుతున్న బాధను ప్రభు సన్నిధిలో పెట్టాలి. ఇక్కడ నుండి నా జీవితము నీదయ్యా, ఇక్కడ నుండి నీవు చేయబోయే కార్యమును బట్టి నీకు నేను ఇది సమర్పిస్తున్నాను తండ్రి. ఒప్పందం చేసుకుంటుంది అన్న దేవునితో. నీవు కనుక నాకు ఒక మగపిల్లాన్ని ఇస్తే అతన్ని తల మీద నేను క్షౌరపు కత్తి వేయను, అతడు బ్రతుకు దినములను నీ మందిరంలో నివాసము చేస్తాడు, నీకు అప్పగిచ్చేస్తాను ప్రభువా, నాకొక కొడుకునివ్వి. ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటుంది, కుమ్మరించుకుంటుంది. ప్రియదేవుని బిడ్డ, బయటకు చెప్పుకోవట్లేదా, లోపల కుమిలిపోతుంది. ఆమె కన్నీరే కనబడుతున్నాయి కానీ స్వరము దేవునికి వినబడుతుంది. హల్లెలూయా. మనుషులకు మన కన్నీళ్లు కనబడతాయి కానీ మన లోపల ఉన్న బాధ తెలియదండి. కానీ దేవునికి ఆ బాధ తెలుసు. నీ హృదయపు లోతుల్లో చూసే దేవుడైనా, నీ హృదయపు లోతుల్లోనికి వెళ్ళి నీకు ఏమవసరం, నువ్వు ఏ స్థితిలో గుండా వెళుతున్నావు, నువ్వు ఏ పరిస్థితిలో అయిన పాదాల చెంతకు చేరావు, నిజముగా ఆయనకు మొరపెట్టుకుంటే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ప్రభువా నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకము చేసుకో, నా తప్పులు ఏమైనా ఉంటే అడ్డముగా ఉంటే వాటిని తొలగించయ్యా, ఈ సందర్భముగా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయనకు అన్న మొరపెట్టుకుంది. తన స్థలం మారిపోయింది. ఎప్పుడైతే తన స్థలమును మార్చుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవడం ప్రారంభించిందో ఆమె కన్నీరు దేవుడు చూశాడు, ఆమె మొరను దేవుడు విన్నాడు, ఆమెకు కావలసిన వాగ్దానమును పొందుకొని అక్కడ నుండి వెళ్ళింది. హల్లెలూయా. నిజముగా ఆయన సన్నిధిలో కూర్చొని
దేవుని సమాధానమును మనం పొందుకొని వెళ్ళాలండి. దేవుడు ఇట్టి కృపను నాకు అనేక సార్లు అనుగ్రహించాడు. ఆయన పాదాల చెంత చేరి, ప్రభువా నేనేం చేయాలి, నాకు ధైర్యము నీవు, నన్ను బలపరచు, నా స్థితిని పరిస్థితిని నేనేమి చేయాలి అన్నప్పుడు ప్రభు తన మాటనిచ్చి, తన సమాధానమునిచ్చి, తన వాక్యమునిచ్చి నన్ను ఆ ప్రార్థనలో నుండి బయటికి నడిపిస్తాడండి. ఏనాడైనా మనం ఏకాంతంగా ఆ విధంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నావా? కుదిరితే ఆదివారపు ఆరాధన అది కాదండి ప్రభు కోరుతున్నది. ప్రభు కోరుతున్నది ఏంటంటే ఆయనతో ఏకాంత జీవితం, ఆయనతో గడిపే సమయం. మొరపెట్టుకున్నాడంటే నలుగురిలో కూర్చొని మా అమ్మను కాపాడు, మా నాన్నను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, మాకు ఇదివి మాకు అదివి, అది కాదు. నువ్వు ఏకాంతంగా ప్రభు సన్నిధిలో వెళ్ళి, అయ్యా నాకు సహాయము చేయి, నన్ను చూడొక్కసారి, నా పరిస్థితిని చూడొక్కసారి, నా మొరను ఆలకించయ్యా, నా మొరను ఆలకించు. ఆయన తప్పక ఆలకిస్తాడు. ఒక స్నేహితుడే ఏ విధముగా తన స్నేహితుని అవసరముని ఎరిగి అర్ధరాత్రి ఆయన వెళ్ళిన పరిస్థితిని బట్టి, ఆయన ఎంత కష్టంలో ఉన్నా, ఆయన ఎంత ఇబ్బందిలో ఉన్నా లేచి తనకు సమకూరుస్తాడు, తన స్నేహితునికి సమకూరుస్తాడో అదే విధముగా ప్రభు మనకు సమకూరుస్తాడండి. ఆయన కడగడానికి మనం సిగ్గుపడొద్దు. ఆయన మన తండ్రి. తండ్రి కడగడానికి పిల్లలు ఎప్పుడైనా సిగ్గుపడతారా? సిగ్గుపడని అవసరం లేదు. ఒక తండ్రికి నువ్వు ఏ విధముగా వెళ్ళి అడుగుతావో ఆయనను అదే విధముగా వెళ్ళి అడగవచ్చు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించినాడు. అట్టి గొప్ప భాగ్యమును దేవుడు మనకి ఇచ్చినాడు. ప్రభు సెలవిస్తున్నాడు, మాటి మాటికి వచ్చి మొరపెట్టుకుంటే నేను సహాయం చేయనా, వారికి న్యాయము తీర్చనా? దేవుడు తప్పక న్యాయము చేసేవాడు, మన పక్షముగా ఉండి కార్యము చేసేవాడు. మనం చేస్తున్న కార్యము, మనం అడుగుతున్న అవసరత న్యాయమైనదైతే, నీతి కలిగినదైతే, నిజముగా అవసరమైనదైతే తప్పకుండా ఆయన దయచేస్తాడండి. ఈరోజు రాత్రి ఆయన సన్నిధిలో మేబీ నువ్వు అప్రోచ్ అవుతున్న పరిస్థితి మారాలి కావచ్చు. ఒక దైవ సేవకుడట ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నీ స్వరమును నాకు వినిపించు, ప్రభువా నాతో మాట్లాడని 4 గంటలు కూర్చున్నాడట. పాటలు పాడాడట, వాక్యము చదువుకున్నాడట, ఆరాధిస్తున్నాడట, స్తుతిస్తున్నాడట, ప్రార్థిస్తున్నాడట. కానీ ఎక్కడ నుండి ఆయనకి దేవుని స్వరం వినిపించట్లేదు. దేవుని స్వరం ఆయన వినలేకపోతున్నాడు. చివరికి విసిగిపోయి, నాకు ఎలా ప్రార్థించాలో తెలియట్లేదు ప్రభువా, నాకు ఎలా ఆరాధించాలో తెలియట్లేదు, నీ స్వరము వినాలంటే నేనేమి చేయాలి, నాకు నేర్పించు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అతనిని ఆవరించి అన్య భాషలతో మాట్లాడటం నేర్పించి ప్రభుకు మొరపెట్టుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాడట. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఏ విధముగా మొరపెట్టుకోవాలో సహాయం చేస్తాడు, ఏ విధముగా ఆయనను అడగాలో సహాయం చేస్తాడు. మన తప్పులు ఏమైనా ఉంటే ఒప్పింప చేస్తాడు, క్షమింప చేస్తాడు, ప్రభు సన్నిధిలో మొరపెట్టుకునేలాగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే చెప్ప శక్యము కాని మూలుగులతో ఆయన మొరపెట్టుకుంటాడట. ప్రభు మనకు సహాయం చేసే దేవుడు. ఒకవేళ నీకు ప్రార్థన రావట్లేదు, ఆయన సహాయం అడుగు. ఎక్కడ ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలో ఆయన సన్నిధిలో నువ్వు ఏకాంతంగా నీ అవసరతను తీసుకొని వెళ్ళి ప్రభు సన్నిధిలో కూర్చో. ప్రభువా నాకు సహాయం చేయి అని ఆయన దగ్గర కన్నీళ్లు కారుస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దావీదు సెలవిస్తున్నాడు, ఆకాశము నుండి ఆయన చెయ్యి చాపి మహాజలములలో నుండి ఆయన నన్ను లేవనెత్తాడు. మహాబలిష్ఠులు, నాకంటే బలిష్ఠుల చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను విడిపించి రక్షించాడని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. కొండల తట్టు ఆయన కన్నులెత్తినాడు. దేవుడు ఆయనకు ఆకాశం నుండి సహాయాన్ని పంపాడు. మన కన్నులను కూడా ఆకాశం వైపు చాపుదాం. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఉత్తరిస్తానని సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తమ్మును గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన న్యాయవంతుడండి, నీతివంతుడండి, కనికర దేవుడండి, దయచూపే దేవుడండి, మనుషుల కంటే ఎంతో ప్రేమ కలిగిన వాడండి.
మన దగ్గర నుండి ఏమి ఆశించకనే మనకు సహాయం చేసేవాడు. మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. సహాయాన్ని, సమయోచితమైన సహాయమును పంపి మనకు ఆయన ఆదుకుంటాడు. ఆదుకునే దేవుడు ఆయన. దివారాత్రములు ఆయన సన్నిధిలో ధ్యానించాలి, దివారాత్రములు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా న్యాయం చేసేవాడు. ఈ సమస్త పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు. అయితే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన పాదాలను పట్టుకోవాలి. పాపాత్మురాలైన స్త్రీ, ఎంతోమంది పురుషులు ఉన్నారు అక్కడ. పరిసయ్యుని ఇల్లది, పాపాత్ములు వెళ్ళడానికి అవకాశం లేని ఇల్లది. అయితే ప్రభు పాదాలను పట్టుకుని ఆమె వేడుకున్నప్పుడు దేవుడు ఆమెను క్షమించి గొప్ప జీవితం ఆమెకి ఇచ్చారు. ఆమె వ్యాధి, బాధ, దుఃఖము, రోదన, పాప జీవితము, నెమ్మది లేని జీవితమును అంతటినీ తీసివేసి సమాధానమునిచ్చి ఆమెను క్షమించినానని ఒక్క మాట చెప్పగానే ఆమె ఎంతో ధైర్యము పొందుకుందండి. ఆమె ఎంతో బలపడిందండి. దేవుని వాక్యము నాతో ఒకసారి మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు క్షమించినాడని మనకు రుజువు ఏంటంటే విడుదల, స్వస్థత. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనకు విడుదలనిచ్చినాడు, ఆయన మనకు క్షమించినాడు అన్నదానికి రుజువు ఏంటంటే మనకిచ్చే విడుదల, స్వస్థత, ఆయన ఇచ్చే శాంతి, సమాధానమే. ఆయన మనల్ని క్షమించినాడు అన్నదాన్ని. ఒకవేళ అదే అసమాధానము గుండా, అదే పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నట్లయితే ఇంకా నువ్వు ప్రభు సన్నిధిలో యథార్థముగా ఒప్పుకోలేదనే దానికి అర్థం. దేవుడు ఏనాడు పక్షపాతి కాదు. దేవుడు ఏనాడు ఆయన వ్యర్థము చేయడు. మనము యథార్థముగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. నిజముగా మనం ఏ విధముగా అయితే ఉన్నామో అదే విధముగా ప్రభు సన్నిధిలో వెళ్ళి మొరపెట్టుకోవాలి. ఏదో ప్రార్థన చెయ్యాలి కదా, చేస్తున్నాను కదా అని చేయకూడదు. నువ్వు ఎక్కడ ఎలాగైతే ఉన్నావో అట్లనే తీసుకుపోయి ప్రభు సన్నిధిలో చూపించాలి. అయ్యా, నేను ఇది, నాలో ఉన్న ఇవి, ఈ పరిస్థితుల్లో నేనున్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు, నీ దేవుడు తప్ప ఇంకెవరు అక్కడ ఉండకూడదు. దేవుడు తప్పకుండా మాట్లాడతాడు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. మాటి మాటికి దివారాత్రములు ప్రార్థించినప్పుడు నేను వారికి న్యాయం తీర్చను. మన దేవుడు న్యాయం చేసేవాడు. మొరపెట్టుకున్నప్పుడు ఆయన జవాబు ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు. దేవుడి రాత్రికాల సమయంలో దావీదు మహానాను మన ముందు పెట్టాడు. వారికి దేవుడు సహాయం చేశాడు. వారికి సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు అలా ఉన్నాడు కదా, ఈ రోజు ఇంకోలాగా ఉంటాడని చెప్పడానికి లేదు. ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ అదే రీతిగా ఉన్న దేవుడు. ఏకశక్తిని ఆయన కొనసాగిస్తున్నవాడు. ఆయన శక్తి తగ్గిపోలేదు, ఆయన కార్యములు తగ్గిపోలేదు. ఆయన హస్తం మన పైన చాపి గొప్ప కార్యములు చేసే దేవుడు. దేవుడి ఇంటి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న